ఏకాదేశం అవుతుందో ఆ ఏకాదేశము కొన్ని సందర్భాల్లో పూర్వవర్ణం వలె ఓకేనా పూర్వ శబ్దం యొక్క అంతిమ వర్ణము వలె లేదా పరశబ్దము యొక్క ఆది వర్ణము వలె వ్యవహరిస్తుంది అని తెలుసుకున్న సూత్రమే నిన్న అంతాదివచ్చ. నిన్న ఉదాహరణ ఎవరికైనా చదవడం కుదిరిందో లేదో మరి నాకు ఐడియా లేదు. కానీ ఏంటంటే టూకీగా కానిచ్చేద్దాం. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ సూత్రాలు. తర్వాత మళ్ళీ గురువుగారితో మళ్ళీ వివరంగా చెప్పించుకుందాము. ఇక్కడే స్టక్ అయిపోతే ఏంటంటే ముందు ఇంపార్టెంట్ సూత్రాలు మళ్ళీ చిన్న చిన్నవి కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఇంపార్టెంట్ సూత్రాలకి మళ్ళీ వద్దాం. మళ్ళీ దీర్ఘ చర్చ చేసుకుందాం. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము నిన్న అంతాదివచ్చాలో? ఇప్పుడు ఒక ప్రాతిపదికంకి ఒక అప్రాతిపదికంకి మధ్య ఏకాదేశం వచ్చిందనుకో. ఒక ప్రాతిపదికము అప్రాతిపదికము అంటే అది ప్రాతిపదికం కాకుండా ఇంకేదైనా అవ్వచ్చు. ప్రత్యయం కూడా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ప్రత్యయము ఒక దీనికి వచ్చినప్పుడు ఇక్కడ ఇదొక అప్రత్యయము, ప్రత్యయము అప్రత్యయం, ప్రత్యయము కానిది అప్రత్యయము అని తీసుకుందాం అంతే. ఇటువంటి సందర్భంలో మనకి ఏకాదేశము జరిగితే ఒక ప్రత్యయానికి ఒక ప్రత్యయం కాని దానికి ఏకాదేశము జరిగితే అప్పుడు దానికి రెండు లక్షణాలు రావచ్చు. ప్రత్యయ లక్షణము రావచ్చు, ప్రత్యయము కాని దాని యొక్క లక్షణము రావచ్చు ఆ ఏకాదేశం జరిగిన వర్ణంకి. అప్పుడు మనము సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి దానికి ఆ గుణాన్నన్నా ఆపాదించవచ్చు లేదా అప్రత్యయ గుణాన్నన్నా ఆపాదించవచ్చు అనే సూత్రమే ఈ అంతాదివచ్చ. ఇంకొక ఉదాహరణ ప్రాతిపదికానికి అప్రాతిపదిక అంటే ప్రాతిపదికము కానిది అనే తీసుకుందాం ఇక్కడ. ఓకేనా? అప్రాతిపదికం అంటే ప్రాతిపదికము కానిది, అది ఏదన్నా అవ్వచ్చు. అప్రాతిపదికం అంటే ప్రాతిపదికం కాకుండా ఇంకేదన్నా అంశం వచ్చి జాయిన్ అయింది. ఇటువంటి సందర్భంలో కూడా ఏకాదేశము జరుగుట వల్ల వచ్చిన ఒక్క వర్ణము దానికి ప్రాతిపదిక లక్షణాలన్నా వస్తాయి, అప్రాతిపదిక లక్షణాలన్నా వస్తాయి. ఇది అవసరాన్ని బట్టి దానికి ప్రాతిపదిక లక్షణం స్వీకరిస్తున్నాను అని చెప్పే సూత్రమే ఈ అంతాదివచ్చ. ప్రాతిపదిక లక్షణం కావాలి నాకు, అప్పుడు నేను అంతవత్ ఉంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే పూర్వ శబ్దం యొక్క అంతిమ వర్ణం వలె ఉంటుంది. ధాతువుకి అధాతువుకి అంటే ధాతువు కాని దానికి మధ్య సంధి జరిగి ఏకాదేశము వస్తే అటువంటి సందర్భంలో కూడా నేను ధాతు లక్షణాన్ని స్వీకరిస్తాను. సుప్రత్యయానికి అసుప్రత్యయానికి జరిగింది, నాకు సుప్రత్యయ లక్షణం కావాలి. అప్పుడు నేను అంతాదివచ్చ అన్న సూత్రంతో నేను సుప్ లక్షణాన్ని తీసుకుంటాను. సో ఏకాదేశముకి ఆ రెండిటి యొక్క గుణం వచ్చే అర్హత ఉంది. నాకు ఏది అవసరమో ఆ లక్షణాన్ని నేను తీసుకుంటాను అని చెప్పే సూత్రమే ఈ అంతాదివచ్చ. అంటే మేడం అది ధాతువుకి ప్రత్యయానికి ఇది ప్రాతిపదికానికి రెండింటికి కూడా అలాగే ఉపయోగిస్తుందనా? సందర్భాన్ని బట్టి. ఇప్పుడు మామూలుగా అయితే ధాతువుకి ప్రాతిపదిక చేరిస్తే మనకి ఏమొస్తుంది, మనకి ధాతువుకి ప్రత్యయం చేరిస్తే ఏమొస్తుంది, ఒక్కొక్కసారి ప్రాతిపదికే వస్తుంది. అవునా? కానీ ఇప్పుడు వారు ఇచ్చారు ఎగ్జాంపుల్లో మన అష్టాధ్యాయులో బ్రహ్మబంధు అని ఉంది. ఈ బ్రహ్మబంధు అన్న దానికి వారు ఏం చేశారు, మామూలుగా అయితే మూడుతహ అంటే చెప్పండి మేడం. మూడుతహ అంటే ఇది కూడా ఇంకొక స్త్రీ ప్రత్యయం, ఒక స్త్రీ ప్రత్యయం చేర్చారు. ఓకేనా? ఆ స్త్రీ ప్రత్యయం చేర్చాక ఆ అనేది అది ఇత్సంజ్ఞకి అయ్యేసరికి ఊకారం మిగిలింది. మామూలుగా ఈ బ్రహ్మ బంధు ప్లస్ ఊ
ఉకారము ప్లస్ ఊకారము కలిపి అకహ సవర్ణే దీర్ఘ జరగాలి. ఇది ఒక రకమైనటువంటి స్త్రీ ప్రత్యయం. కానీ మనం సుబంత ప్రకరణం చదువుకునేటప్పుడు ఏముంటుంది అంటే, ఇప్పుడు దీనికి మామూలుగా ఏం చేయాలి మనము? దీనికి సుప్రత్యయాలు చేర్చి 21 రూపాయలు తెచ్చుకోవాలి మామూలుగా అయితే. కానీ ఈ సుబంతాలు సుప్పులు దేనికి చేరతాయి అన్న ఇంకొక సూత్రం ఉంది. సుప్పులు దేనికి చేరతాయి అంటే, అవి ప్రాతిపదికకి గాని జ్ఞాప్ అన్న స్త్రీ ప్రత్యయాలు అంటుకున్న ప్రాతిపదికలకు కానీ, ఓకేనా, జ్ఞాప్ అన్న స్త్రీ ప్రత్యయాలు అంటుకున్న ప్రాతిపదికలకే అర్హత ఉంది. ఏంటి? ఈ 21 ప్రత్యయాలు అంటించుకునే అర్హత. ప్రాతిపదిక అని ఒక సూత్రం. ప్రాతిపదికలు ఇంకోటి ఏంటి చెప్పారు మా అని? ప్రాతిపదికలు స్త్రీ ప్రత్యయాల్లో చాలా రకాలు ఉంటాయి. అక్కడ అందులోనే ఇచ్చారు మేడం. ఒకసారి నేను అష్టాధ్యాయి ఓపెన్ చేసుకుంటారా ఎవరైనా? నేను స్క్రీన్ మీద పెట్టినా? ఓపెన్ చేశానండి, నేను ఓపెన్ చేసా ఉంది. ఓపెన్ చేశానా? ఓకే, ఒకసారి నేను కూడా పెడతాను. సో సూత్ర సంఖ్య ఎంత? ఇది 6185. ఈ 6185 లో మనకి వివరణలో ఏమి ఇచ్చారో చూడండి. ఇక్కడ బ్రహ్మబంధు ఇది శబ్దాత్. ఓకే, కనబడుతోంది అందరికి? లేదండి, స్క్రీన్ మీద షేర్ కావట్లేదు. నేను ఒక్క నిమిషం. ఇక్కడ ఏం చెప్తున్నారు? వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక బ్రహ్మబంధు, బ్రహ్మ యస్య బంధు ఇది బ్రహ్మబంధు. బ్రహ్మ ఎవరికైతే గురువో బంధువో వాళ్ళు బ్రహ్మబంధు. ఓకే, ఇది శబ్దాత్ ఊంగుతః. ఇది స్త్రీ ప్రత్యయము ఇచ్చే ఒక సూత్రం. స్త్రీ ప్రత్యయాలు చాలా రకాలు ఉంటాయి, అందులో ఇది ఒక రకం. దీని వల్ల ఈ స్త్రీ ప్రత్యయం యాడ్ అవడం వల్ల బ్రహ్మబంధు అన్నది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, అత్ర ప్రక్రియాయాం బ్రహ్మబంధు శబ్దస్య అంతిమః ఉకారః తథా చ ఊం ప్రత్యయస్య ఆదిస్థ ఉకారః ఏతయోః అకః సవర్ణే దీర్ఘః ఇత్యనేన సవర్ణైకాదేశః కృతే ఊ ఇతి సిద్ధ్యతి. ఇది మీ అందరికీ అర్థం. దానికి మనము ఊంగుతః అన్న సూత్రంతో ఒక స్త్రీ ప్రత్యయాన్ని తెస్తే, అక్కడ మళ్ళీ మనం ఇత్సంజ్ఞ అంతా చేసేసిన తర్వాత ఆ ఊకారానికి ఈ ఉకారము ఈ రెండు కలిస్తే మనకి అకస్సవర్ణే దీర్ఘ తోటి ఊకారం. సో అకస్సవర్ణే దీర్ఘ ఇది సూత్రం ఏకః పూర్వపరయోః అస్మిన్ అధికారే పాఠితమస్తి. అతః అయం ఊ ఇతి ఏకాదేశః పూర్వశబ్దస్య అంతిమ వర్ణవత్ భవతి. చూసారా? ఈ ఊకారము పూర్వ శబ్దం యొక్క అంతిమ వర్ణం వలె ఉంటుంది అని చెప్తున్నారు పాణిని గారు. ఎందుకు అలా ఉంటుంది అన్న ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇక్కడ ఏమిటి అంటే, ఈ స్త్రీ ప్రత్యయం చేరాలి, సుప్పులు చేరాలి అంటే మనకి సుబంత ప్రకరణం చదివేటప్పుడు ఫస్ట్ లో మనం ఒక ఆర్డర్ లో కనుక సుబంత ప్రకరణం చదివితే మనకి 21 సుప్పులు ఉన్నాయని తెలుసు. స్వౌజ సమౌజష్టాభ్యాంభిస్ అనేసి అవి 21 ప్రత్యయాలు ఉన్నాయి అని తెలుసు. జనరల్ గా మనకి ఏం తెలుసు? ప్రాతిపదికలకి అవి డైరెక్ట్ గా అంటుకుంటాయి అని తెలుసు. ప్రాతిపదికలకే కాదు, అవి ఈ జ్ఞాప్ ప్రాతిపదికాత్ అన్న సూత్రంతో, ఈ జ్ఞాప్ ప్రాతిపదికాత్ అన్న ఒక సూత్రం, ఇది ఫస్ట్ ఒక అధికార సూత్రం. స్క్రీన్ మీద కనబడుతోందా? అధికార సూత్రం అని కనబడుతోందా మీకు? ఈ అధికారం నడిస్తేనే ప్రాతిపదికలకి సుప్పులు అంటుకుంటాయి. ప్రాతిపదికలకే అంటుకుంటాయా?
లేదు. స్త్రీ ప్రత్యయాలు, స్త్రీ ప్రత్యయాంత ప్రాతిపదికలకు కూడా ఈ సుప్పులు అంటుకుంటాయి. ఎట్లా? అవి ఎటువంటి స్త్రీ ప్రత్యయాలు ఉండాలి అంటే న్యంత, ఆబంత. ఇవి 2 రకాల. మనకి స్త్రీ ప్రత్యయాలు చాలా రకాలు ఉంటాయి. అందులో ఈ 2 స్త్రీ ప్రత్యయాలు అంతంలో ఉన్న ప్రత్యయాలకే ప్రాతిపదికలకే సుప్పులు అంటుకుంటాయి. సుప్పులు ఎలా పడితే అలా మనము యాడ్ చేయడానికి, జాయిన్ చేయడానికి మనకు అర్హత లేదు. అవి ఏ అధికార సూత్రంలో ఉన్నాయో మనం చెక్ చేసాం. సో ఈ న్యా ప్రాతిపదిక తన సూత్రం ఏం చెప్తుంది అంటే అవి న్యాంతాలన్నా అవ్వాలి, ఆబంతాలన్నా అవ్వాలి, లేదా ప్రాతిపదికలన్నా అవ్వాలి. మనకి ప్రాతిపదికకి స్త్రీతత్వం తీసుకురావాలి అంటే మనం స్త్రీ ప్రత్యయాలను యాడ్ చేస్తాం. మామూలుగా మనకి ఏం తెలుసు, ధాతువులకి మనము తగ్గ ప్రత్యయాలు ఏమన్నా మనము తద్దితాలు కానీ కృత్ ప్రత్యయాలు కానీ యాడ్ చేసి మనకి ధాతువు నుంచి ప్రాతిపదిక వచ్చింది, బాగుంది. ఈ ప్రాతిపదికకి మళ్ళీ స్త్రీతత్వం చేర్చాలి అంటే స్త్రీ ప్రత్యయాలు యాడ్ చేయాలి. ఆ స్త్రీ ప్రత్యయాలు చాలా రకాలు. ఆ స్త్రీ ప్రత్యయాలకి మళ్ళీ సుప్పులు చేరిస్తేనే 21 రూపాయలు వస్తాయి. ఇక్కడ ఈ న్యా ప్రాతిపదికాత్ అది ఒక అధికార సూత్రం. అదేం చెప్తుంది అంటే మీరు సుప్పులు యాడ్ చేయాలంటే నా అధికారంలోనే మీరు ప్రవర్తించాలి. ఈ అధికారం ఏం చెప్తుంది? మీరు న్యాంతాత్, న్యాంతాత్ అంటే న్యాంత శబ్దాలు అంటే ఏంటి అంటే నీప్, నీష్, నీన్, ఇవి నీ అనేది మిగులుతుంది కాబట్టి మనకి ఇవన్నీ ఒక సెట్. ఇవి కూడా స్త్రీ ప్రత్యయాలు. అలాగే ఆబంత అంటే టాప్, డాప్, చాప్, ఇవి ఓకేనా. మాల అన్న శబ్దాలు వస్తాయి కదా, అవన్నీ ఎలా వచ్చాయి? రామా ఆకారాంత శబ్దాలు వస్తాయి, చూసారా? అర్థమైందా? ఆ ఆకారాంత శబ్దాలు అలాంటివన్నీ వచ్చేవి వీటికి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ 3 ఉండాలి. అది ఎట్లా ఉండాలి? న్యంత శబ్దం అన్నా అయి ఉండాలి సుప్పులు అంటుకోవాలి అంటే. ఉదాహరణకి గౌరీ శబ్దం, ఓకేనా. గౌరీ అన్న ప్రాతిపదికకి 21 రూపాయలు తేవాలి అంటే దానికి అర్హత ఉంది, సుప్పులు అంటించుకునే అర్హత. ఎందుకంటే అది న్యాంత శబ్దం. ఆబద్ధ శబ్దం, ఆబద్ధ శబ్దాలు అంటే ఏమిటి? ఆకారంతో ఎండ్ అయ్యే శబ్దాలు అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ ఇచ్చారు మాలా అన్న శబ్దం. మీకు మాలా అన్న ప్రాతిపదిక వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాతకి మీరు రూపాలు చేయాలి. మాలా, మాలే, మాలాహ అని 21 రూపాయలు చెయ్యాలి. ఆ 21 రూపాయలు చేయడానికి మీరు సుప్పులు యాడ్ చేయాలి. ఆ సుప్పులు యాడ్ చేయాలంటే అది ఆబంత శబ్దం అన్నా అయి ఉండాలి, లేదా అది ప్రాతిపదికమై ఉండాలి. ప్రాతిపదికం అంటే ఏమిటి అని చెప్పే సూత్రమే 1, 2, 45 సూత్రం. ఈ ప్రాతలు 2 రకాలు. ప్రాతిపదిక సంజ్ఞ వచ్చేవి 2 రకాల సూత్రాలు. ఒకటేంటంటే అర్థవత్ అధాతు అప్రత్యయ ప్రాతిపదికం. ఓకే, అది అర్థవంతంగా ఉండాలి కానీ అది ధాతువు కాకూడదు, అది ప్రత్యయం కూడా కాకూడదు. దానికే ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది అని చెప్పే సూత్రమే అర్థవత్ అధాతురప్రత్యయ ప్రాతిపదికం అని చెప్పే సూత్రం. అలాగే ఇంకొక అధికార సూత్రం కూడా ఉంటుంది, కృత్తద్ధిత సమాసాశ్చ. ప్రాతిపదికాలకి మీరు, ధాతువులకి మీరు కృత్ ప్రత్యయాలు చేరిస్తే కూడా ఆ వచ్చే ప్రాతిపదికలే. అలాగే మీరు ధాతువులకి లేదా ప్రాతిపదికలకి మళ్ళీ తద్ధితాలు యాడితే అప్పుడు కూడా వచ్చేవి ప్రాతిపదికలే. నామవాచకాలకి మీరు తద్ధితాలు యాడ్ చేస్తే అప్పుడు కూడా వచ్చేవి ప్రాతిపదికలే. సమాసాలు కూడా ప్రాతిపదికలే అని ఈ సూత్రాలు చెప్తాయి. ఇదంతా పెద్ద మనకు సుబంత ప్రకరణంలో చెప్పుకోవాల్సింది. సో సుబంత ప్రకరణంలో మనకు ముఖ్యంగా చెప్పేది ఏమిటి అంటే ముందు ప్రాతిపదిక నిర్మాణం. ప్రాతిపదికాన్ని దేన్ని అంటాము? అది అర్థవంతంగా ఉండాలి.
కానీ ధాతువు కాకూడదు, అది ప్రత్యయం కూడా కాకూడదు. సో ప్రాతిపదికము అవ్వాలి అంటే దానికి ప్రాతిపదిక తత్వమే తెచ్చుకోవాలి. అది ప్రాతిపదిక తత్వం తెచ్చుకుంటేనే దానికి 21 రూపాలు మనం శబ్ద రూపాలు నిర్మాణం చేయగలం. సో ఇక్కడ ఇదేం చెప్తోంది, అంతాదివచ్చ ఈ బ్రహ్మబంధు అన్నదానికి మనకి స్త్రీ ప్రత్యయం చేరింది. ఈ స్త్రీ ప్రత్యయం ఏమిటి? ఊ. అది టాప్ కాదు, న్యాప్ కాదు. ఈ సుప్పులు చేర్చాలి అంటే ఆ స్త్రీ ప్రత్యయము ఎటువంటిది అయి ఉండాలి? ఆబంతమన్నా అయి ఉండాలి, న్యాంతమన్నా అయి ఉండాలి. రెండూ కాదు, కానీ దీంతో మనము రూపాలు సృష్టించాలి. అప్పుడు ఏం చేస్తుంది ఇది? ఈ బ్రహ్మబంధు ఏం చేస్తుంది? ఆ ప్రాతిపదిక తత్వము బ్రహ్మబంధు అని దీర్ఘమైనప్పటికీ ఈ బ్రహ్మబంధు హ్రస్వ ఉకారం ఉన్న దాని దగ్గర నుంచి ఆ ప్రాతిపదిక తత్వం తీసుకుంటుంది అని చెప్పే సూత్రమే ఈ అంతాదివచ్చ. ఓకే, ప్రాతిపదిక తత్వం లాక్కుంటుంది, దానికి ఏది అవసరమో ఆ తత్వాన్ని స్వీకరిస్తుంది అన్నమాట. ఆ స్వీకరించడానికి సహాయపడే సూత్రమే అంతాదివచ్చ. ఉదాహరణకి 2 ఎగ్జాంపుల్ చూద్దాం. బాలౌ, బాలహ, బాలౌ, బాలాహ అని మనం అకారాంత పుల్లింగ రూపాలు చేసుకుంటున్నప్పుడు బాల శబ్దానికి మనము సు ఔజస్, ఔక్షస్ అని మనకి సుప్పులు తెలుసు. సో సు ఔ, ఔ అనేది ఒక సుప్పు ప్రత్యయం. బాల అసుప్ అన్నమాట. ఈ సంబంధం ఎటువంటిది? సుప్ అసుప్ మధ్య జరిగేది. సుప్ ఔ అనేది సుప్రత్యయము. అనేది ఇక్కడ ప్రాతిపదిక అన్న మాట్లాడద్దు మనం. ఈ సందర్భంలో ఏం మాట్లాడుకోవాలి? ఇది అసుప్పు కాదు. ఔ ఏమో సుప్పు, బాల అనేదేమో అసుప్పు అన్న వర్గీకరణ చేస్తే అప్పుడు దీనికి ఏమవుతుంది? ఏకాదేశం జరుగుతోంది కదా వృద్ధి రేచి వల్ల. బాల ప్లస్ ఔ, బాల ప్లస్ ఔ. ఔ అనేది ప్రత్యయం. ప్రథమ విభక్తి యొక్క ద్వివచన రూపం కావాలి అంటే మనం ఔ అన్న ఒక సుప్రత్యయాన్ని తెచ్చుకున్నాము. తెచ్చుకున్నాక బాల అన్నది ప్రాతిపదిక తత్వం ఉంది, దాని ఔ అన్నదానికి సుప్తత్వం ఉంది. ఈ రెండు కలిసినప్పుడు బాలౌ అవుతుంది కదా వృద్ధి రేచి వల్ల. ఈ ఏకాదేశము జరిగినటువంటి, ఏకాదేశము వల్ల వచ్చినటువంటి ఆ ఔకి ఏ లక్షణం అంటుకుంటుంది? ప్రాతిపదిక లక్షణం అంటుకోవాలా, సుప్పు లక్షణం అంటుకోవాలా అంటే ఈ సందర్భంలో బాలౌ అనేది సుప్పే కదా, సుప్పు లక్షణం అంటుకుంటుంది అనమాట. ఆ సుప్పు లక్షణం అంటుకుంది దీనికి అని తెలియజేసే సూత్రమే అంతాదివచ్చ. సో అవసరాన్ని బట్టి ధాతువుకి అధాతువుకి సంబంధం ఏర్పడి ఏకాదేశం అయ్యి ఒకటే ఒక వర్ణం సృష్టించబడింది అనుకోండి, అప్పుడు అది అవసరాన్ని బట్టి ధాతు లక్షణాన్ని ఇస్తుంది. ప్రత్యయానికి అప్రత్యయాన్ని మధ్యలో జరిగింది అనుకోండి, దానికి ప్రత్యయ లక్షణం కావాలి. అది ఏం చేస్తుంది? ప్రత్యయత్వాన్ని లాక్కుంటుంది. ఆ ఏకాదేశము వల్ల వచ్చినటువంటి ఆ ఒక్కము దాని అవసరాన్ని బట్టి, ఆవశ్యకతని బట్టి ఆ తత్వాన్ని లాక్కుంటుంది. అది చెప్పే సూత్రమే అంతాదివచ్చ. దీన్ని ఎందుకంటే డెప్త్ లోకి వెళ్ళొద్దు, మనం చదువుతూ ఉంటే 2-3 ఉదాహరణలు గురుగారు తర్వాత చెప్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది. దీని మీద ఎక్కువ ఇంకా డిస్కషన్ పెట్టద్దు. ఇది ఈజ్ ద సింప్లెస్ట్ వే. నేను చెప్పింది అన్నిటికంటే సింప్లెస్ట్ వే అన్నమాట. ప్రాతిపదిక తత్వం రావాలి నీకు అవసరం. దాంతో ప్రాతిపదిక తత్వం ఎందుకు రావాలి? ప్రాతిపదిక తత్వం వస్తేనే నేను 21 రూపాలు సృష్టించగలను అని మీరు నిర్ణయించుకున్నప్పుడు ఆ రెండిట్లో మీరు ప్రాతిపదిక తత్వాన్ని తీసుకుంటారు. వైట్ది వెయ్యాలి అంటారు. ఉదాహరణకి మీరు ఒక వంటకం చేస్తున్నారు, మీరు అందులో ఒక వైట్ పదార్థం వెయ్యండి అంటారు. ఉప్పు ఉంది, పంచదార ఉంది.
స్వీట్ అయితే ఏం చేస్తారు? పంచదారని ఎంచుకుంటారు. హాట్ అయితే ఏం చేస్తారు? ఉప్పుని ఎంచుకుంటారు. ఇది అంతే. మనం ఏది తయారు చేస్తున్నామో ఆ తత్వాన్ని తెచ్చుకోండి అన్న సూత్రమే అంతాది వచ్చ. ఏమైనా అర్థమైందా? అవగతం మ్యామ్. ఓకేనా? రాణి గారు అర్థమైందా మేడం? ఇంత అర్థం అవుతుందండి. ఏం పర్వాలేదు, ఏం లేదు. ఇప్పుడు ఒక పద నిర్మాణానికి మనకి సుప్పు కావాలనుకోండి, సుప్పు రూపం కావాలనుకోండి, సుప్పు తత్వాన్ని తీసుకోవాలి. ఒక పద నిర్మాణానికి దానికి 21 రూపాలు మనం తెచ్చుకోవాలి అనుకోండి, దానికి ప్రాతిపదిక తత్వాన్ని తెచ్చుకోవాలి అంతే. ధాతువు నుంచి మనం కృదంతం చేయాలనుకోండి, అప్పుడు మనకి ఏకాదేశం వచ్చింది. ఆ ఏకాదేశానికి ఏ గుణాన్ని మనం ఆపాదించాలి అని నిర్ణయం చేసుకొనే ముందు ప్రక్రియ కొనసాగలం. అదే దీనికి ప్రాతిపదిక తత్వం లేదనుకోండి, దానికి 21 రూపాయలు మనం సృష్టించే అర్హత లేదు. ఎందుకంటే ఆ ప్రాతిపదిక తత్వం ఉంటేనే 21 రూపాయలు చేయగలం. ప్రాతిపదిక తత్వం లేకపోతే దాన్ని ఫర్దర్ గా దానికి 21 రూపాయలు మనం చెయ్యలేం. సో అది చెప్పే సూత్రమే ఏది? ఈ అంతాది వచ్చ అనేది హెల్ప్ చేస్తుంది. ఇది ఎక్కువగా ముఖ్యంగా ఎప్పుడు ఏకాదేశము జరిగిన సందర్భం, ధాతువుకి అధాతువుకి, అంటే ధాతువుకి ధాతువు కాని దాని మధ్యలో సంధి జరిగి ఏకాదేశం అయినప్పుడు ఆ ఏకాదేశం అయిన వచ్చిన వర్ణము దేని ఓనర్షిప్ వస్తోంది, దేనికి ఓనర్షిప్ వస్తోంది, అది దాని హక్కు ఉందా, ముందు దాని యొక్క లక్షణాలు తీసుకోవాలా లేదా తర్వాతి పదం యొక్క లక్షణాలు తీసుకోవాలా అన్నది మనము నిర్మించబోయే పదం ఆధారంగా వ్యవహరిస్తాం అంతే ఈ సూత్రం. ఓకేనా? మనకి 21 రూపాయలు కావాలి అనుకోండి, మనం దాన్ని ఆ ప్రాతిపదిక తత్వాన్ని తెచ్చుకోవాలి. మనం ఆ ప్రాతిపదిక తత్వము పూర్వ శబ్దంలో ఉందా పరశబ్దంలో ఉందా చూసుకోవాలి. ప్రతిసారి పూర్వ శబ్దంలోనే ప్రాతిపదిక ఉంటుందని అనుకోకుండా మనం ఒకసారి ఇక్కడ ఈ ప్రాతిపదిక పరశబ్దంలో ఉందనుకోండి, పరశబ్దం నుంచి అది ప్రాతిపదిక తత్వం తెచ్చుకుంటుంది. ఏది తెచ్చుకుంటుంది? ఆ సింగిల్ వర్ణం తెచ్చుకుంటుంది. అప్పుడు మొత్తం వర్డ్ అంతా కూడా ఆ శబ్దం అంతా కూడా అలా బిహేవ్ చేస్తుంది, అలా వ్యవహరిస్తుంది. పేరే అంతాది వచ్చ. సో ఇది మళ్ళీ తర్వాత మనం దీని గురించి మళ్ళీ వద్దాము, కంగారు పడుతూ. ప్రస్తుతానికి ఇది ఒక ముఖ్యమైన అతిదైన సూత్రం ఉంది అని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసి ఇది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఎవరు మర్చిపోదు ఈ సూత్రం అంతాది వచ్చ అనేది. కొంచెం కాబట్టి మన మైండ్ లో అది తిరుగుతూనే ఉంది, దీన్ని మర్చిపోయే ప్రసక్తే లేదు. నెక్స్ట్ సూత్రం కూడా చూద్దాం. నెక్స్ట్ సూత్రం చాలా సింపుల్ సూత్రం. ఎవరున్నారా? ఎవరైనా చదవడానికి అవకాశం దొరికిందా? నెక్స్ట్ సూత్రం. ఓకే. షత్వ తుకోరసిద్ధ. షత్వ తుకోరసిద్ధ ఇది ఒక సూత్రం. ఇది చాలా సింపుల్ సూత్రం. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ షత్వ ప్రకరణం అంటే ఏమిటి? రుత్వ ప్రకరణం, షత్వ ప్రకరణం అని అంటారు. ప్రకరణం అంటే ఏమిటి? భాగం, సెక్షన్. ప్రకరణం అంటే ఏమిటి? సంధి ప్రకరణం, అత్సంధి ప్రకరణం అని అన్నా. అవునా? సో నిజంగా చెప్పాలంటే సంధి అన్న వర్డ్ ని పాణిని గారు మొత్తం వారి గ్రామర్ లో అష్టాధ్యాయులో సంధి అన్న పదాన్ని ఎక్కడా వాడలేదు. ఈ సంధి అనేది తర్వాత వైయాకరణల ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడిన టర్మ్. అది పాణిని గారి మొత్తం అష్టాధ్యాయులు మీరు తిరిగేసి చూడండి. ఆయన ఒరిజినల్ అష్టాధ్యాయి ఫార్మాట్ లో మీకు ఎక్కడా కూడా సంధి అన్న వర్డ్ వాడలేదు. ఇది మనం తర్వాత వైయాకరణలు ఇంట్రడ్యూస్ చేసి అది యూనివర్సల్ గా యాక్సెప్ట్ చేయబడింది కాబట్టి దాన్ని సంధి అంటాం. పాణిని గారు అందుకని ఏమిటి సంహితాయాం అన్న అధికార సూత్రాన్నే వాడారు. డైరెక్ట్ గా సంధి అని వాడలేదు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాను. సో మనము రుత్వ ప్రకరణం, షత్వ ప్రకరణం అని అంటాం. అంటే ఏమిటి? షత్వ ప్రకరణము, రుత్వ ప్రకరణం అంటే ఏమిటి? రుత్వ సంధి అంటే ఏమిటి?
ఋత్వ సంధి, ఉత్వ సంధి అని చదివారు, మీరు విన్నారా? ఉత్వ సంధి అంటే ఏమిటి? శ్రూయతేవా మమ వాణి? మమ వాణి శ్రూయతేవా? శ్రూయతే మన్యే. ఉత్వసంధి అంటే ఉకారం చేరుతుంది, వెరీ గుడ్. రుత్వసంధి అంటే ఉత్వ రుకారం సంధి అంటే చేరుతుంది, ఉకారం వచ్చే సంధి అని చెప్తున్నారు. ఋత్వ సంధి అంటే రుకారం వస్తుంది. రుకారం వచ్చే సంధి అని మీ అందరికీ తెలుసు. ఇక్కడ మరి షత్వ ప్రకరణం అంటే ఏమిటి? షత్వ సంధి అంటే ఏమిటి వస్తుంది? షకారం వస్తుంది. షకారం వస్తుంది. ఈ షకారం వస్తుంది అన్న ఈ ప్రకరణము ఎక్కడి నుంచి ఏ సూత్రం నుంచి ఏ సూత్రం వరకు అని ఉంది బోర్డు మీద, వైట్ స్క్రీన్ మీద? 8వ అధ్యాయం 3వ ప్రకరణంలో 55వ సూత్రం నుంచి 119వ సూత్రం వరకు. అంటే అక్కడ 45 పెద్ద ప్రకరణం. ఇందులో ఉన్న సూత్రాలన్నీ ఏం చెప్తాయి? షకారము యొక్క రూల్స్ చెప్తాయి. షకారం ఎప్పుడు వస్తుంది అని చెప్పే రూల్స్. ఓకేనా? సో మనకి చాలా అలవాటైన పదాలు. మనము సుఔజస్ అమౌచస్ అది చెప్పండి అందరూ, ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి. అందులో 7-3 ప్రత్యయం ఏమిటో కూడా చెప్పండి. సుఔజస్ అమౌచష్టాభ్యాం హిస్ ఏం చెప్పాలి? 7th సుప్పు కదండి, లాస్ట్ ది 7-3. వెరీ గుడ్. లాస్ట్ ఇది సుప్. ఓకేనా? కంఠస్థాలు వచ్చాయా ఎవరికన్నా? సుఔజస్ అమౌచష్టాభ్యాం హిస్ అనేది అది మటుకు ఆ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండండి. కంఠస్థము మీరు అది విడివిడిగా అన్నా చదవడానికి ట్రై చేయండి, కంఠస్థం చేయండి. సో ఇక్కడ మనము 7-3 రూపం చేసుకోవాలి. రామశబ్దం, రామశబ్దం యొక్క 7-3 చెయ్యాలి. చెప్పండి. రామశబ్దము 7-3 రామేశ్వర్. మొత్తం ఈ స్టెప్స్, ఇక్కడ ఉన్న స్టెప్స్ ప్రకారం చెప్పుకుందాము సూర్యకాంతం గారు. ఎందుకంటే మనకు కొంచెం ఇప్పుడు సూత్రాలు కూడా అలవాటు అయ్యాయి కాబట్టి స్టెప్స్ ప్రకారం చెప్పుకుందాం. చెప్పండి, ఎవరైనా చెప్పండి. రామ ప్లస్ సు, సుప్పులోనేమో పా హలంత్యం తస్య లోపతో పోతుందండి, సు ఉంటుంది. అప్పుడు సు ఏమవుతుందంటే ససదుషో రుహుట్, అది రు అవుతుందండి. సు అవ్వదు, సకారమే అవుతుంది. ఇక్కడేమో మనకు ఉన్నది ఏంటి? సు. దానిపైన అనునాసిక కూడా ఏం లేదు, దానికి అనునాసిక కూడా లేదు కాబట్టి సు లాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ రామ అనేది పదమా అపదమా? అపదం. సో అపదం అంటే ఇక్కడ ఏంటి? రామ అనేది ప్రాతిపదిక లేకపోతే ప్రత్యయమా? ప్రాతిపదిక. ప్రాతిపదిక సంజ్ఞ ఇచ్చే సూత్రం ఇందాక ఏం చెప్పుకున్నాం మనము? అర్థవత్ అధాతురప్రత్యయ ప్రాతిపదికం. ఓకేనా? లేదా కృత్తద్ధిత సమాసాశ్చ, ఇది అలవాటు అవ్వాలని నేను చెప్తున్నా. ప్రాతిపదిక సంజ్ఞ 2 సూత్రాలతో వస్తుంది. ఒకటేమిటి? అర్థవత్ అధాతురప్రత్యయ, అది ధాతువు కాకూడదు, అది ప్రత్యయము కాకూడదు. అటువంటి దానికి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది అని చెప్పే సూత్రం ఒకటి. ఇంకొక సూత్రం ఏంటి? కృత్తద్ధిత సమాసాశ్చ, కృదంతాలు, తద్ధితాంతాలు, సమాసాలు, వీటన్నిటికి కూడా ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. ఒక్క నిమిషం అండి. సో రామ అనేది మనకి ఎలా వచ్చింది? రము క్రీడయాం నుంచి మనము ఘై ప్రత్యయం చేరిస్తే మనకి రామ అనే శబ్దం వచ్చింది. సో ఈ రామ అనేది కృత్ ప్రత్యయమా? కృత్
ప్రత్యయమ కృత్ ప్రత్యయంతో వచ్చింది కదా, కాబట్టి రామ అనేది కృదంతమైంది. సో ఈ కృదంతంకి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది అని చెప్పే సూత్రమే కృత్తద్ధిత సమాసాశ్చ. ఆ సూత్రంతో ఈ రామ అనేది ఒక ప్రాతిపదికమైంది. ఆ ప్రాతిపదికమునకు మనము సుప్ అనేది చేర్చాం. ఏ సూత్రంతో సుప్ అనేది చేర్చాము అంటే న్యా ప్రాతిపదిక. అయి న్యా ప్రాతిపదికాత్ ఏం చెప్తుంది? న్యాంత శబ్దాలన్నా అవ్వాలి, ఆబంత శబ్దాలన్నా అవ్వాలి, లేదా ప్రాతిపదికలన్నా అవ్వాలి. ఇటువంటి సందర్భంలోనే సుప్పులు యాడ్ అవుతాయి. ఈ 3 సూత్రాలు మళ్ళీ చెప్తున్నా నేను. ప్రాతిపదిక సంజ్ఞ 2 సూత్రాలతో వస్తుంది. ఫస్ట్ ఏమిటి అంటే అది అర్థవంతంగా ఉండాలి, అది ధాతువు కాకూడదు, ప్రత్యయం కూడా కాకూడదు అని చెప్పేది ఒకటి. దానివల్ల ఒక ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది కొన్ని శబ్దాలకి. కొన్ని ఏంటి, అవి ధాతువులతోటి కలిసి కృత్ ప్రత్యయాలు చేరి కృదంతాలైతే అప్పుడు కూడా వాటికి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. అలాగే మనకి నామవాచకాల నుంచి మళ్ళీ మనకి తద్ధితాలు చేరి అప్పుడు మళ్ళీ అటువంటి సందర్భంలో తద్ధితాంతాలకు కూడా ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. అలాగే సమాసం 2 సుప్పులు చేరితే అంటే రామ ఆలయ, ఈ 2 సుప్పులు చేరి కూడా మళ్ళీ వచ్చేది ప్రాతిపదికమే. ఈ 3 సందర్భాల్లో కూడా వచ్చే రిజల్టెంట్ ప్రోడక్ట్ మనకి ప్రాతిపదికము, దానికి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది అని చెప్పే సూత్రము కృత్తద్ధిత సమాసాశ్చ. ఈ సందర్భంలో రము క్రీడాయాం అన్న ధాతువుకి ఘై ప్రత్యయం చేర్చుట వల్ల మనకి రామ శబ్దము వచ్చింది. ఘై అనేది కృత్ ప్రత్యయము కావుటచే రామ అనేది కృదంతమైంది. కృదంతం ఎప్పుడు అవుతుందో దానికి వెంటనే ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. ఏ సూత్రంతో? కృత్తద్ధిత సమాసాశ్చ అన్న సూత్రంతో. దీనివల్ల మనకి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ఈ ప్రాతిపదిక సంజ్ఞ వచ్చున్నా ఉండాలి, లేదా న్యాంత శబ్దమన్నా అయి ఉండాలి, లేదా ఆబంత శబ్దమన్నా అయి ఉండాలి. న్యాంత ఆబంతాలు అంటే అవి స్త్రీ ప్రత్యయాలు చేర్చుట వల్ల వచ్చినవి. ఇక్కడ స్త్రీ ప్రత్యయం సమస్య లేదు, మనము రమా శబ్దం చేయట్లేదు, రా అన్న తీసుకుంటున్నాం, దాని మీద మనం పనిచేస్తున్నాం. సో ఎప్పుడైతే ఇది ప్రాతిపదిక అయిందో ఇది న్యా ప్రాతిపదిక అన్న అధికారంతో నడుస్తూ అప్పుడు ఇది సుప్పు ప్రత్యయం దాని వెనకాల అంటించుకోవడానికి దానికి అర్హత వచ్చింది. సుప్రత్యయాలు ఏమున్నాయి? 21. ఆ 21లో మన వివక్ష మీద మనం ఏం చేయదలుచుకుంటున్నామో ఆ వివక్షతోటి మనకిప్పుడు 7-3 రూపం చెయ్యాలి. కాబట్టి నేను ఆ 21 ఆప్షన్స్ లో నేను 7వ విభక్తిలో ఉన్న సప్తమి విభక్తిలో ఉన్న బహువచన రూపాన్ని ఆ ప్రత్యయాన్ని నేను తీసుకొని దీనికి అంటించాను. చూసారా, సుప్పులు కూడా ఎలా పడితే అలా మనము ప్రాతిపదిక ఉంది కదా అని దాన్ని టపక్ మనం యాడ్ చేసడానికి ఉండదు. అది కూడా దానికి ఒక గవర్నింగ్ రూల్ ఉంది, ఒక దాని కంట్రోల్లో నడుస్తోంది. ఆ కంట్రోల్లో నడిచేది ఏంటి? న్యా ప్రాతిపదిక అన్న అధికార సూత్రంలోనే సుప్పులు యాడ్ అవుతాయి. మీరు ఎక్కడన్నా చూడండి, మీరు సుబంతాలు మీరు చదువుతున్నప్పుడు న్యా ప్రాతిపదిక అన్న అధికార సూత్రం నడుస్తుంది. ఆ అధికార సూత్రం లేకపోతే అసలు ఏ ప్రాతిపదికకి ఆ సుప్పు అంటించే అర్హత పొందదు. గమనించండి, అందుకని చెప్తున్నారు, ఎందుకంటే సుబంత ప్రకరణ అలవాటు అవ్వాలి కాబట్టి. ఇంతకీ సరే విషయం దగ్గరకు వచ్చేద్దాం. సో రామ అన్న ప్రాతిపదిక అంటే పదం కాదు కదా, దానిలో సుప్పు చేరలేదు, తింగు చేరలేదు, కాబట్టి అది అపదం.
ఈ అపదం మీద ఎందుకు ఫోకస్ చేశాను అంటే ఈ షత్వ ప్రకరణం అనేది అపదాంత సకారంని షకారం, ఓకేనా, అపదాంత సకారంని షకారం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో చకారాన్ని భ్రశ్చ భ్రశ్చ సృజం రజయ జరాజ భ్రాజ ఛషాం షహ అని ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రంలో కూడా షకారం వస్తుంది. అది ఏం చెప్తుంది? తాళవ్య షకారము లేదా చకారము, వీటికి కూడా షకారం వస్తుంది అని చెప్పే సూత్రం. షకారం వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకనే మన రేంజ్ చూడండి, షత్వ ప్రకరణం యొక్క రేంజ్ చాలా ఎక్కువ ఉంది. 55వ సూత్రం నుంచి 119వ సూత్రం వరకు ఉంది. సరే, ఇప్పుడు విషయానికి వస్తే మనము హలంత్యంతో దాన్ని తీసివేశాం. ఆ తర్వాత ఒక సూత్రం ఉంటుంది, బహువచనే జత అన్న సూత్రంతో ఏమొస్తుందంటే అక్కడ మనకి ఏత్వం వస్తుంది అనమాట. ఏత్వం ఎప్పుడైతే వస్తుందో, ఓకేనా, ఏత్వం ఎప్పుడైతే వస్తుందో ఆదేశ ప్రత్యయోహో అని ఒక సూత్రం ఉంటుంది. ఆదేశ ప్రత్యయోహో అని ఒక సూత్రం ఉంటుంది. అది ఇన్ కోహో అన్న అధికారంలో నడుస్తుంది. అందరూ ఓపెన్ చేసుకోండి. ఆదేశ ప్రత్యయోహో, మీ అష్టాధ్యాయులు ఓపెన్ ఉంటే కనుక ఆదేశ ప్రత్యయోహో, ఓకేనా, ఆదేశ ప్రత్యయోహో. సో మనకి రామ ప్లస్ సుప్పుగాస్త రామే అని ఒక సూత్రంతో దానికి ఏత్వం వస్తుంది, అకారానికి ఏత్వం వస్తుంది అని ఒక సూత్రం ఉంటుంది. అది ఇప్పుడు మనకు వద్దు, నేను ఇందాక చూపెట్టాను కానీ ఇప్పుడు దాని గురించి వద్దు. అక్కడి నుంచి మనకి ఏత్వం వచ్చింది. ఎప్పుడైతే ఈ ఏత్వం వస్తుందో వెంటనే ఇన్ కోహో అన్న ఒక అధికార సూత్రం రంగంలోకి దిగుతుంది. ఇన్ కోహో, మీరు ఆదేశ ప్రత్యయోహో అన్న సూత్రం తీసారా? ఎవరన్నా స్క్రీన్ మీద పెట్టనా? లేకపోతే నేను కోసము తీసానండి. తీసారా? దాని యొక్క అధికార సూత్రం ఏముంది మేడం? పూర్వత్ర సిద్ధం సంహితాయాం. ఓకే, అపదాంత తర్వాత అనువృత్తి, అనువృత్తి అనువృత్తి సహా నింబి నుంబి సర్జనీయ నుం విసర్జనీయ శర్వ్యవాయే ఆదేశ ప్రత్యయోహో. ఓకే, నేను ఓపెన్ చేస్తాను ఇక్కడ, ఒక్క నిమిషం. దానికంటే ముందు ఇన్ కోహో గురించి కూడా చెప్పుకుందాం. ఓపెన్ అవ్వదు, అది ఒకసారి ట్రబుల్ వస్తుంది నాకు. సరే, మనము ఆ ఇన్ కోహో ఏం చెప్తుంది? ఇన్ కోహో అంటే మనం అందరికీ మాహేశ్వర సూత్రాలు వెంటనే గుర్తుకు రావు. మాహేశ్వర సూత్రంలో ఇన్ అంటే ఏమిటి మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం. 2 రకాల నకారాలు ఉన్నాయి. మొదటి సూత్రం దగ్గర ఉండే ఒక అణకారము, మూర్తిని అణకారం ఉంది, అవునా? ఆరవ అణకారం కూడా ఉంది. మాహేశ్వర సూత్రం అందరికి మీ ఎదురుగుండా రాసుకొని ఉంటే చూస్తుంటే, ఓకేనా? ఈ ఇల్లు కోహో అధికార సూత్రం స్క్రీన్ మీద, ఇల్లు కోహో స్క్రీన్ మీద పెట్టాను నేను, అధికార సూత్రం. సో ఈ ఇన్ కోహో ఏం చెప్తుంది అంటే ఇన్ వర్ణాలు, ఓకేనా, ఇన్ వర్ణాలు. ఈ ఇన్ వర్ణాలు అంటే ఏమిటి? ఇన్ అంటే ఏమిటి? కో అంటే ఏమిటి? ఎవరు చెప్పగలరు? ఇన్ అంటే ప్రత్యాహారం. మాహేశ్వర సూత్రాల్లో ప్రత్యాహారం. వెరీ గుడ్, ప్రత్యాహారం. సో ఇన్ ప్రత్యాహారంలో ఏ ఏ వర్ణాలు వస్తాయి? ఈ అందరు రాసుకోండి. ఇన్ ప్రత్యాహారంలో ఏ ఏ వర్ణాలు వస్తాయి కొంచెం దయచేసి రాసుకోండి. ఇప్పుడు మనకి ఆ రామేషు అన్న రూపసిద్ధిలో మనకు అవసరం, అందరూ రాసుకోండి. ఇన్ ప్రత్యాహారంలో ఏ ఏ వర్ణాలు వస్తాయి రాసుకోండి.
ఈ ఊ రెండే వస్తాయి కదా. కాదు, అందుకని ఆ రోజు నేను ఫస్ట్ డేనే చెప్పాను, ఇన్నులో ఇన్ అన్న ప్రత్యాహారం మటుకు లన్న దాకా మీరు పరాణాకారం తీసుకోవాలి అని చెప్పాను. ఓకేనా మేడం? ఈ యొక్క సూత్రంలో పరాణాకారం తీసుకుంటుంది. అలాగే అనుదిత్ సవర్ణస్య చ ప్రత్యయ, అందులో కూడా పరాణాకారం. ఓకేనా? ఈ రెండు సూత్ర పరాణాకారం వస్తుంది అని మనము ఇత్సంజ్ఞల మాహేశ్వర సూత్రాల్లో ఇత్సంజ్ఞలు చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాము. అదొకసారి ఆ వీడియో కూడా మీరు వినండి, అవసరం ఉంటే అందరూ ఎవరన్నా రికలెక్ట్ చేయలేకపోతే కనుక. ఇక్కడ మనం 6వ సూత్రంలో లన్ ఉంది కదా, ఆ లన్ వరకు తీసుకోవాలి. ఈ ఇన్ ప్రత్యాహారం అంటే ఇక్కడ ఆ మొదటి సూత్రంలో ఆ విహాయ ఇకారతః నకార పర్యంతం. ఓకేనా? అక్కడ వరకు తీసుకోవాలి. అన్ని వర్ణాలు రాసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనము ఆదేశ ప్రత్యయోలోకి వెళ్ళిపోతాం. ఆదేశ ప్రత్యయయోహో. ఓకేనా? ఈ ఆదేశ ప్రత్యయయోహో ఏం చెప్తుందంటే అనువృత్తి సహితం సూత్రము చదవండి. ఇంకోః పరస్య అపదాంతస్య ఆదేశరూపస్య ప్రత్యయావయవరూప వా సకారస్య మూర్ధన్యః ఆదేశః భవతి. మళ్ళీ ఇంకోసారి మేడం. అలాగే ఇంకోః అపదాంతస్య ఆదేశరూపస్య ప్రత్యయావయవరూపస్య వా సకారస్య మూర్ధన్యః ఆదేశః భవతి. ఓకే, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఇన్కోహో. ఇన్ అంటే ఇన్ ప్రత్యాహారంలోని వర్ణాలకు, క వర్గపు వర్ణాలకు. ఓకేనా? పరస్య అపస్య ఆదేశ రూపస్య, వీటికి పరముగా గల ఓకే ఆదేశం గాని లేదా ప్రత్యయం యొక్క అవయవము, అంటే ప్రత్యయంలో అనుబంధ లోపం తర్వాత మిగిలినటువంటి భాగాన్ని అవయవము అంటాం. ఆ అవయవములో ఉన్న సకారమునకు సకార స్థానములో మూర్ధన్యము వస్తుంది. సకారమునకు మూర్ధన్యం వస్తుందంటే మనకి మూర్ధన్యాలు ఎన్ని ఉన్నాయి? ఋటు రషాణం మూర్ధన్య, రుకారము, తర్వాత టావర్గము, షా, ఇవన్నీ కూడా మూర్ధన్యాలు. సకారానికి అన్ని మూర్ధన్యాల్లో ఏది మ్యాచ్ అవుతుంది? స్థానేంతర్త మహా వల్ల షకారం వస్తుంది. కాబట్టి ఈ సూత్రం ఏం చెప్తోంది? దేన అవయవములో అంటే ప్రత్యయం యొక్క అవయవం, ఓకేనా, దానికి ముందు ఇండ్ ప్రత్యాహారంలోని వర్ణాలు ఉన్నా, క వర్గపు వర్ణాలు ఉన్నా, ఆ సకారము షకారముగా మారును అని పేసూరం ఇది. అందుకనే మనకి రామ ప్లస్ సు, మనకి ఒక సూత్రం వల్ల రామే ప్లస్ సు అయింది. ఈ సుకి సుప్పు ప్రత్యయం యొక్క అవయవం. అంటే పకారము తీసేసాం. పకారం తీసేస్తే ఏముంది? సు అనేది మనకి, ఈ సు అనేది మిగిలింది కదా, ఇదేమిటి? ఆ ప్రత్యయం యొక్క అవయవము. ఇప్పుడు రామే అని వచ్చింది మనకి, మనం చెప్పుకున్నాము. రామే ఎందుకు వచ్చింది? రామ అన్నది కాస్త రామే, దానికి ఏత్వం ఎందుకు వచ్చింది? బహువచనే జల్యేత్. ఈ సూత్రం చెప్తోందన్నమాట. పక్కన జల్లు వర్ణాలు ఉంటే బహువచనములో
అకారముకి ఏకారము వచ్చును అని చెప్తాను. ఊరికే సూత్రం అయితే నోట్ చేసుకోండి, తర్వాత మీరు చదువుకోండి. 73103 సూత్రం ఏం చెప్తుందంటే, బహువచనాలు చేసేటప్పుడు పక్కన జల్ వర్ణాలతో మొదలైనటువంటి ఏదైనా ప్రత్యయం ఉంటే అప్పుడు ఆ అకారముకి ఏత్వం వస్తుంది. కాబట్టి రామ కాస్త రామే అవుతుంది. రామ కాస్త రామే అవుతుంది. మరి ఈ ఏత్వము ఇన్ ప్రత్యాహారంలో ఉందా లేదా? మీ దగ్గర ఇన్ ప్రత్యాహారంలోని వర్ణాలన్నీ మీరు రాసుకున్నారు. ఏత్వం ఉందా లేదా? ఉందండి. ఏత్వం ఉంది. ఇన్ కోహో ఏం చెప్తుంది? ఇన్ అంటే ఇన్ ప్రత్యాహారంలోని వర్ణాలు కానీ కా వర్గపు వర్ణాలు కానీ సకారమునకు పరములో పూర్వంలో ఉంటే, అంటే వీటికి పరములో గనక సకారం ఉంటే ఆ సకారం కూడా ఎటువంటిదై ఉండాలి? ఒక ప్రత్యయంలోని ఒక భాగమన్నా అయి ఉండాలి, లేదా ఒక ఆదేశంలోని భాగమన్నా అయి ఉన్నట్లయితే అటువంటి సకారమునకు షకారము వచ్చును అని చెప్పే సూత్రమే ఈ సూత్రము. ఆదేశ ప్రత్యయయోహో 8359. ఇది ఇన్ కోహో అన్న అధికార సూత్రం. దీని మీద కంట్రోల్ ఉంచుకుంటుంది. ఇన్ కోహో కూడా రాసుకోండి, దాని సూత్ర సంఖ్య ఏమిటో నాకు గుర్తులేదు, మీరు రాసుకోండి. ఈ కారణంగా రామ ప్లస్ సుప్ కాస్త మళ్ళీ రామే సుప్ అయ్యి ఏత్వం వచ్చింది. ఏత్వం అనేది ఇన్ ప్రత్యాహారంలో ఉండము. దాని పరములో ఉన్నటువంటి ఈ సుప్పు ప్రత్యయంలోని సు అవయవము ప్రభావితమయ్యి పరివర్తనకు గురితుంది. ఆదేశ ప్రత్యయయోహో అన్న సూత్రం వల్ల పరివర్తనకు గురయ్యి అది రామేషు అవుతుంది. మీకు ఇన్ని రోజులు తెలుసు. ఒక బండ గుర్తులాగా ఏం చెప్పుకున్నారు? ఇకారం గాని ఉకారం గాని అవన్నా ఉంటే వెంటనే మేము సు కాదు షూ కాలి అని మనం ఒక బండ గుర్తు చెప్పుకున్నాం. ఇప్పుడు సూత్రాలతో మనకి తెలుస్తుంది. గౌరీషు అంటావా లేదా? హరి శబ్దంకి ఏమంటాము? సప్తమి హరిషు. హరిషు హరిషు. హరిసు అని ఎందుకు అనలేదు? ఈ సూత్రం ప్రకారం నిలువటంలో వికారం ఉంది కదా. వెరీ గుడ్. ఆదేశ ప్రత్యయయోహో అన్న సూత్రము వల్ల హరిషు సకారము షకారం అవుతుంది అని మనకిప్పుడు సూత్రంతో ఘంటాపదంగా మనం చెప్పచ్చు. అవునా? సో ఈ సు కాస్త ఏమవుతోంది? షు ఏ సందర్భంలో అవుతోంది? ఆ సందర్భం అలాంటివన్నీ ఏ సందర్భంలో సకారం షకారం అవుతుంది అని చెప్పే మొత్తం భాగం అంతా కూడా అది షత్వత్ ప్రకరణంలో ఉంది. చక్కగా పొందిక ఉంది, అది షూ కింద మారాల్సి వచ్చింది, ఇంకొంచెం కఠినంగా మారాల్సి వచ్చింది. దేని ప్రభావం వల్ల? ముందు ఉన్న రామే వల్ల. రామే ఏం చేసింది పాపం? అందులో ఏత్వం వచ్చింది కాబట్టి మనకి ట్రబుల్ వచ్చింది. మరి మనకి ఆద్గుణ సూత్రం చెప్తాం. ఆద్గుణలో మనము గుణ సంజ్ఞ ఒకటి ఏత్వం, గుణ సంజ్ఞ ఒకటి ఏత్వం మనకు తెలిసిందే కదా. గుణ సంజ్ఞ 3 వర్ణాలకు వస్తుంది. హ్రస్వ ఆకారము, ఏకారము, ఓకారము. వీటికి గుణ సంజ్ఞ వస్తుంది. కాబట్టి ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఈ సూకి ముందు ఏత్వం కనబడిందా, లేదా ఇకారము, ఉకారము, ఊకారము, రుకారము ఏ వచ్చినా సరే, ఓకేనా, వెంటనే సు ఏమైపోతుంది? షూ అయిపోయి కూర్చుంటుంది. కానీ అలా జరగకుండా, అలా అవ్వదు అని రూల్, అలా జరగకుండా ఆపేసే రూలే ఈ షత్వ తుకోర సిద్ధ అన్న సూత్రం. అసిద్ధం అవుతుంది.
అసిద్ధం అంటే దానికి అసలు లెక్క లేదు. నాకు అది నువ్వు ఏత్వం అవ్వలేదు అని కూర్చొని ఏత్వం అయితేనే సు కాస్త షు అవ్వాలి, షత్వం వస్తుంది సకార స్థానంలో. అది ఏం చేస్తుంది ఇక్కడ? నాకు నువ్వు ఏత్వం అవ్వాలి. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంది? నాకు నువ్వు ఏత్వం అవ్వలేదు, అసలు నేను ఊహించుకొని నువ్వు ఏత్వం అయ్యావు అని. నువ్వు అసిద్ధం, నాకు నువ్వు సిద్ధించలేదు, నువ్వు జరగలేదు, నేను నిన్ను విడివిడిగానే చూస్తాను. అకార ఇకారాల కిందే భావించి నువ్వు ఏత్వం నువ్వు మొత్తుకున్నా సరే నేను నిన్ను అసిద్ధం కిందే భావించి నేను మారను అని చెప్పే సూత్రమే షత్వ తుకోరసిద్ధ. అంటే ఇక్కడ అసిద్ధం వస్తుంది. అసిద్ధం అంటే అది కన్సిడర్ చేయదు, నువ్వు నాకు అవ్వలేదు. మనం రాసేటప్పుడు దాన్ని ఏత్వం అనే రాస్తాం, కానీ దాని పక్కన సు అనే రాస్తాం. అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈ సూత్రం ప్రవర్తించింది అని మనకి అర్థమవుతుంది. శవ తుకోర సిద్ధ. తుక్ తుక్ ఆగమము మనకి తెలుసు, ఆగమాలు 3 రకాలు ఉన్నాయి. ఓకే, ట ఇత్సంజ్ఞకమయ్యే తిత్తులు ఒక రకమైన ఆగమాలు, కిత్తులు ఒక రకమైన ఆగమాలు, అవునా, మిత్తులు ఒక రకమైన ఆగమాలు. సో ఇక్కడ తుక్ అనేది కకారము లోపించేటువంటి ఒక ఆగమం. ఇటువంటి ఆగమం వచ్చినప్పుడు కూడా ఏకాదేశము వల్ల వచ్చినటువంటి వర్ణము దానికి అసిద్ధం. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అది మనం ఎగ్జాంపుల్స్ తర్వాత చూద్దాం. సో ఇప్పుడు మనం చదువుకుంది ఏంటి అంటే, అసలు మామూలుగా ఇక్ వర్ణాలు ఇన్ కోహ ప్రకారం ఇన్ వర్ణాలు లేదా కా వర్గపు వర్ణాలు వచ్చినప్పుడు వెంటనే సకారం కాస్త షకారం కింద మారిపోతాం. అందుకొనే గ్రామ శబ్దం తీసుకుంటే దాని సప్తమి విభక్తి ఏమవుతుంది? రామేషు. గ్రామేషు. ఏ సూత్రంతో అవుతోంది? ఆదేశ ప్రత్యయ. ఆదేశ ప్రత్యయయోహో అన్న సూత్రం. ఆదేశ ప్రత్యయయోహోలో ఏ అధికారం కింద నడుస్తోంది? అది ఇంకోహో. ఇణుకోహో. ఇణుకోహో అనేది అనువృత్తి వస్తుంది అన్నమాట. సో ఇణుకోహో. సో ఇక్కడ గ్రామేలో ఏత్వము ఇన్ను ప్రత్యాహారంలోని వర్ణము, అందుకనే మనము గ్రామేషు అని అన్నాం. అలాగే ఫల శబ్దము. ఫల శబ్దం కూడా దాని సప్తమి 7-3 ఏమొస్తుంది రూపము? ఫలేషు. ఫలేషు. ఏ సూత్రంలో వస్తుంది? ఆదేశ ప్రత్యయోహో. దాని యొక్క అధికారం ఏమిటి? ఇంకోహో. ఇంకోహో. ఓకేనా? ఇది మళ్ళీ మళ్ళీ అందుకని చెప్పిస్తున్నాను, సో దట్ మనకు అలవాటు అవుతుంది. ప్రత్యేకంగా మనం కూర్చొని చదవాలంటే మనం చదవబుద్ధి కాదు మనకి. హరి శబ్దం యొక్క సప్తమి హరిషు. హరిషు. వెరీ గుడ్. గురు శబ్దం యొక్క సప్తమి గురుషు. వెరీ గుడ్. గో శబ్దం యొక్క సప్తమి గోషు. 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 వెరీ గుడ్. స్త్రీ యొక్క సప్తమి స్త్రీషు. స్త్రీషు. ఏ సూత్రం తోటి వచ్చింది ఇవన్నీ? షూ 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 అని ఆదేశ ప్రత్యయోహో. ఇణుకోహో. మరి నెక్స్ట్ వచ్చింది రమా శబ్దం. దాని సప్తమి ఏమిటి? రమాసు. అలాగే రమాసు. రమాసు ఎందుకు మారలేదంటే ఆకారం ఉంది కదా, ఇన్నులో ఇన్ కాదు కదా. వెరీ గుడ్. అంతే, అంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలిగాం. ఇంకా దున్నేయడమే మనం అష్టాధ్యాయం ఇంకా ఈ లెవెల్లో చెప్పేస్తే, అవునా? ఓకే, వెరీ గుడ్. తర్వాత ఇంకొకటి నేను మీకు చెప్పడం మర్చిపోయాను. మనకి మీరు ఎవరైనా అటెండ్ అవుతున్నారా వీరలోకేష్ గారి క్లాసెస్? ఎవరి క్లాసెస్ అండి? వీరలోకేష్, ఆచార్య వీరలోకేష్ గారని, నేను ఊరికే అందులో వారి గ్రూప్ లో సబ్స్క్రైబ్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రకరణం నడుస్తోంది గురువు గారిది. మీరు లింక్ పెట్టమంటే నేను పెడతాను. బహుశా ఈ రోజు 6ంటికి ఉంటుందేమో, అది మిస్ కాకండి అందరూ కూడా. ఓకేనా? నేను అందుకని ముగించేస్తాను, మీకు పెడతాను లింక్. హోప్ఫుల్లీ మరి ఈ రోజు ఉందనే అనుకుంటున్నాను. మామూలుగా అయితే దొడ్డిపాటి లక్ష్మి గారని వస్తారు ఇక్కడ, మనకి ఈరోజు గ్రూప్ లో జాయిన్ అవ్వలేదు వారు.
వారికి పొద్దున కూడా నేను మెసేజ్ చేశాను 6ంటికి అండి క్లాస్ అని. అది ఈరోజు ఆ గ్రూప్ లో ఆ ఈ ఈ అచ్చంది ప్రకరణంది టీచర్స్ పెట్టారు మేడం. సో అప్పుడు అనుకున్నాను, ఓహో ఇప్పుడు ఆ ప్రకరణం నడుస్తున్నట్టుంది, అయితే మీరందరూ అక్కడ వింటే బెటర్ అని అనుకున్నాను అనమాట. భారతి గారు మీరు ఏమైనా ఉన్నారా మేడం ఆ గ్రూప్ లో? లేదండి, నాకు కూడా తెలీదు. అయ్యో అవునా, ఓకే ఓకే మేడం. నేను పెట్టండి లింక్. అనుకుంటున్నాను ఇప్పుడు అందులో ఏంటండి అంటే ఇట్లానే మామూలుగా అష్టాధ్యాయి చెప్తున్నారా? ఆయన లఘు సిద్ధాంత అష్టాధ్యాయి కౌముదీనా? చెప్తున్నారండి. అష్టాధ్యాయి చెప్తున్నారు కానీ నేను ఫాలో అవ్వలేదు. ఈ రోజు అనుకోకుండా నేను చూస్తే 6వ అధ్యాయంలో ఉన్నారు వాళ్ళు. పైగా ఈ ప్రకరణమే ఇప్పుడు జరుగుతోంది వాళ్ళు కరెక్ట్ గా. 6వ అధ్యాయం అంటే అలా కాదు మేడం, ఇప్పుడు వరుస క్రమంలో సూత్రాలు చెప్తున్నారా? ఆయన ఎప్పుడో మొదలు పెట్టారండి, సెప్టెంబర్ కాదు కదా, ఆగస్టు జూలై, లాస్ట్ ఇయర్ జూలైలో మొదలు పెట్టారు ఆయన. అయ్యో అస్సలు తెలియదు మేడం. అవునా, అయ్యో అస్సలు తెలీదు. నాకు రికార్డింగ్స్ ఉంటాయా తెలుసు వాళ్ళవి? కానీ నేను అటెండ్ అవ్వలేదు మేడం వారి క్లాసులు. చెప్పొద్దు, నాకు స్ట్రెయిన్ అయిపోతూ ఉన్నాను, అందుకని నేను అటెండ్ అవ్వలేదు అయ్యో, అసలు. తెలుగులో నేను వారి చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోలు ఉన్నాయి, బాగుంటుందనే చూస్తాను. వీడియోలు ఉన్నాయి కానీ ఎక్కడి నుంచి అంటే నేను వీడియోలు ఆయన ఛానల్లో చూశాను. అది 4వ అధ్యాయం వరకే ఉంది మేడం. తర్వాత మన ఓహో, గ్రూప్ లో ఈ దొడ్డిపట్ల లక్ష్మి గారు అని ఉన్నారు, వారిని అడిగితే ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే. మరి ఎంత మెసేజ్ చేశాను మేడం అయితే చూసుకోలేదు మరి. ఒక్క యూట్యూబ్ లింక్ పెట్టినా మిగతావన్నీ డిస్క్రిప్షన్ లో ఉంటాయి కాబట్టి నీలేండి 4వ అధ్యాయం వరకు ఉన్న వరుసగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అవును మేడం, అవును అవును, నేను చూశాను కానీ నాకు ఆ మొదటి అధ్యాయం ఉన్నట్టున్నాయో లేదో నాకు తెలియదు కానీ 4వ అధ్యాయం అయితే మేము కనపడింది. వేరే క్లాసులు అంటే యోమా క్లాసులు అటెండ్ అవుతున్నామండి. వాళ్ళు అంతా సంస్కృత్ లోనే చెప్తారు. ఓకే ఓకే. అందుకని ఎవరైనా తెలుగులో చెప్తే కొంచెం క్యాచ్ చేయగలుగుతాం. వాళ్ళు చెప్తున్నారు బాగుంది, కాకపోతే కొంచెం అది ఎక్కించుకోవటం కష్టం కదా. అవునవును అవును, గురుగారు తెలుగులో చెప్తున్నారు. ఉండాల్సిందే సరే గ్రామర్ అనేది. అనుకోవడం ఇప్పుడు ఈ రోజు లింక్ రాకపోయినా అట్లీస్ట్ మండే అన్నా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో 6 అయిపోయింది కదా, మనం లాగౌట్ అయిపోదాము. నేను వీలుంటే ఆ లింక్ పంపిస్తాను. క్లాస్ ఉంది అంటే మన అదృష్టం. ఓకేనా? సరే ఇప్పుడు లాగౌట్ థ్యాంక్ యూ అయిపోతుంది. మేడం, థ్యాంక్ యూ. రైట్, ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. సారీ మధ్యలోనే ఆపేశాను నేను, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ మనకి. మనం కావాలంటే అందరం మళ్ళీ విరిగా గురువు గారిని లింక్ అడగచ్చు. అలాగే. సరే అందరూ లాగౌట్ అయిపోతున్నా నేను కూడా.